ఒక యువతి తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అతని జ్ఞాపకాలతో ఆ ఇంట్లోనే ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె భర్త అన్నయ్య ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉందని ఆమెతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగో అలా అతన్ని ఇంట్లోంచి బయటకు పంపేసి ఆమె చాలా బాధపడుతుంది. పై అంతస్తులో ఒక కొత్త అబ్బాయి అద్దెకు దిగుతాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్న క్రమంలో ఒక నిజం బయటపడుతుంది. గతంలో ఈమెను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన ఆ అబ్బాయి అతడే. కానీ ఆ సమయంలో ఈమె వేరే వ్యక్తితో ప్రేమలో ఉండి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలిసి ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. మరోసారి ఆ బావ వచ్చి ఆమెతో దౌర్జన్యంగా ప్రవర్తించడానికి ట్రై చేసినప్పుడు పై ఇంట్లో ఉండే ఆ అబ్బాయి సమయానికి వచ్చి ఆ బావను కొట్టి ఆమెను కాపాడుతాడు. ఆ తర్వాత అతడు ఆమెతో ఒకరు చనిపోయారని నీ జీవితాన్ని ఇక్కడితోనే ముగించుకోకూడదు, రెండో జీవితాన్ని ఎందుకు ఎంచుకోకూడదు అని ధైర్యం చెప్తాడు. అతడి మంచి మనసు నచ్చి ఆమెకు అతడంటే ఇష్టం ఏర్పడుతుంది. అతడు కూడా ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. కానీ ఆ యువతి నిరాశతో దిగులుగా కూర్చొని నేను రెండో పెళ్లి చేసుకుంటే నలుగురు నాలా రకాలుగా తప్పుగా మాట్లాడతారు కదా అని భయపడుతుంది. దానికి ఆ అబ్బాయి నా నలుగురి మాటల కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు, నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది అని ధైర్యం చెప్తాడు. ఆ మాటలతో ఆమెకు ధైర్యం వచ్చి సమాజపు పాత ఆలోచనలు పక్కన పెట్టి అతనితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది.